హలో ఫ్రెండ్స్, ఈ రోజు మన వీడియోలో ఒక హెల్దీ పొడిని చూపించబోతున్నానండి. అదేంటంటే ధనియాల కారం పొడి. ఈ ధనియాల పొడి హెల్త్ కి చాలా మంచిదండి. ఈ ధనియాల పొడిని కంపల్సరీగా బాలింతలకు పెడుతూ ఉంటారండి. డెలివరీ అయిన తర్వాత ప్రతి ఆడపిల్లకి కూడా అన్నం పెట్టేటప్పుడు మొదటి రోజున ఈ ధనియాల పొడిని వేసి పెడుతూ ఉంటారండి. ఈ ధనియాల పొడి వేసి తినడం వలన తల్లికి బిడ్డకి కూడా చాలా మంచిదండి. మన పూర్వీకులు అమ్మమ్మలు నానమ్మలు ఆనాటి కాలంలో డెలివరీ అయిన తర్వాత బాగా పచ్చం చేయడం వలన ఈనాటికి కూడా వాళ్ళు స్ట్రాంగ్ గా ఉన్నారండి. బాలింతలు ఈ ధనియాల పొడిని వేసుకొని తినడం వలన వాళ్ళలో ఉన్న కఫం మొత్తం పోతుందండి. ఈ ధనియాల పొడిని బాలింతలే కాదండి, ఆపరేషన్ చేయించుకున్న వాళ్ళైనా లేదంటే వీక్ గా ఉన్న వాళ్ళైనా చిన్న పిల్లల్లో ఆకలి పుట్టకపోయినా కూడా మొదటి 2 ముద్దల్లోని ఈ ధనియాల పొడి వేసి పెడితే వాళ్ళలో ఉన్న కఫం పోయి మంచి ఆరోగ్యంగా ఉంటారండి. ఈ ధనియాల పొడిని ఒకసారి చేసి పెట్టుకున్నామంటే సంవత్సరం పాటు పాడవకుండా ఉంటుందండి. ఈ ధనియాల పొడి రైస్ లోకి కాదండి, ఇడ్లీలోకి దోశల్లోకి కూడా చాలా టేస్టీగా ఉంటుంది. మరి ఈ ధనియాల పొడిని ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవాలో తెలుసుకోవాలనుందా? ఇంకెందుకులే, టైటిల్ కింద కనిపిస్తున్న లింక్ పైన క్లిక్ చేసి ఫుల్ వీడియోని చూసేయండి.